చాలా బాగున్నానండి. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. అదే ఉల్లి పకోడీ అండి. ఉల్లి పకోడీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం రండి. ఉల్లి పకోడీకి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చీలికలండి. తర్వాత ఒక 2 స్పూన్లు బియ్యం పిండి, తర్వాత 1 కప్పు శనగపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో ఈ ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని తర్వాత చూసుకోవచ్చు కొంచెం 1 స్పూన్నర వేసుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా మనం ఇలాగా చేతితో కలుపుకోవాలండి. అప్పుడు అట్లా ఉన్న వాటర్ అంతా వచ్చాడు. ఈ ఉల్లి పకోడీకి మరీ లూజు కలపకుండా చక్కగా కలుపుకోవాలి. తొందరగా అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది అర్జెంట్లో రెడీ అయిపోద్ది. ఇలా కలుపుకుంటే మనకి విడివిడిగా వస్తుందండి పకోడీ వేసినప్పుడు. వాటర్ చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు మనం శనగపిండి వేసుకోవాలండి. 1 కప్పు, అందులో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి. స్పూన్నర కారం వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకోండి. ఎంత గట్టిగా కలుపుకుంటే అంత పకోడీ క్రిస్పీగా వస్తుందండి. మనము ఒక కడాయి తీసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. మనం ఈ ప్లేట్లో మనము ఇలా టిష్యూ పేపర్ వేసుకున్నాం అనుకో, మనం పకోడీ ఇందులో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్చుకుంటుందండి. ఇలా వేసుకోండి ఎప్పుడైనా కానీ. వీటెక్కిందండి ఆయిల్. ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాం. చూసారా ఫ్రెండ్, చిటికలో అయిపోయింది పకోడీ. ఉల్లి పకోడీ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.